హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన మనకి లింక్ జనరేట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లింక్ జనరేట్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు స్కోర్ కార్డ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, తొందరలోనే రిజల్ట్ ఉంటుందని. తొందరలోనే రిజల్ట్ రాబోతుందని. సో ఇప్పుడు మనకి వెబ్సైట్లో లింక్ జనరేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా యాక్టివ్ కాలేదు. సో జస్ట్ మాత్రం ఇప్పుడు లింక్ జనరేట్ చేశారు. సో తొందరలోనే 2-3 డేస్లో లింక్ యాక్టివ్ అవుతుంది. సో దాంట్లో వచ్చేసి మీరు ఎవరైనా క్వశ్చన్ని అబ్జెక్షన్ చేసి ఉంటే మీ యొక్క క్వశ్చన్ని రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. సో దాంతోపాటు ఇంకోసారి అందరు కలిసి మీ యొక్క ఆన్సర్కి చూసుకోవచ్చు. సో చూసుకోవాల్సింది ఫ్రెండ్స్. సో అందరు ఖచ్చితంగా మీ ఆన్సర్కి చూసుకోవాల్సింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్లో ఒకవేళ ఆన్సర్ రైట్ ఉంది, సో ఆ షిఫ్ట్ సంబంధించిన అందరికీ మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్ ఒకవేళ అదేవిధంగా సేమ్ యాస్టిజ్ రాంగ్ ఉంటే ఎవరికి కూడా యాడ్ కావు ఫ్రెండ్స్. సో పెట్టిన వాళ్ళ క్వశ్చన్ రైట్ అయితేనే అందరికీ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకోసారి మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. ఇంకా కొంతమంది ఇంకా ఆన్సర్కి చూసుకోలేదు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు అందరూ చూసుకోనికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో అందరూ చూసుకోండి. సో చూసుకున్న తర్వాత దాంతోపాటు స్కోర్ కార్డ్ రావచ్చు. సో ఆ స్కోర్ కార్డ్లో మీకు రిజల్ట్, మీ యొక్క నార్మలైజేషన్ స్కోర్ ఎంత యాడ్ అయింది, సో ఎంతమందికి డిగ్రీస్ అనేవి చూపిస్తుంది. సో మ్యాక్సిమం 99% ఎవరికి డిగ్రీస్ కాదు ఫ్రెండ్స్. సో అందరికీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నార్మలైజేషన్ స్కోర్లో. సో నార్మలైజేషన్ స్కోర్ మనకి ఎంత పెరుగుతుంది ఒకసారి నేను కూడా చూసిద్దాం. సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 114 మార్క్స్ వచ్చింటే నార్మలైజేషన్ స్కోర్లో 120 మార్క్స్ యాడ్, అంటే ఇంచుమించు మనకి 5.5 మార్క్స్ యాడ్ కావడం జరిగినాయి. సో దీనిలో కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 83 మార్క్స్ వచ్చింటే నార్మలైజేషన్ స్కోర్లో 92 మార్క్స్ యాడ్ అయినాయి. అదేవిధంగా మనం దీనిలో చూసుకుంటే సో ఈ నార్మలైజేషన్ స్కోరు అప్పట్లో మనకి ఇట్లా నార్మల్గా మాన్యువల్గా చూపించడం జరుగుతుండే నార్మల్ స్కోరు. కానీ ఇప్పుడు సో ఇది ఒక ఆర్టీఐ సంబంధించిన నార్మలైజేషన్ స్కోరు ఫ్రెండ్స్. ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ జరిగిన షిఫ్ట్లలో చాలామంది వరకు యావరేజ్ మార్క్స్ ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ షిఫ్ట్. సో ఈ షిఫ్ట్లో ఎవరు ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి మాత్రం చాలా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. సో నేను పీఈటీకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది. సో ఆ కట్ ఆఫ్ కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్ట్లో ఉంటుంది. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసి మీకు మార్క్స్ వచ్చినాయి అంటే వితౌట్ నార్మలైజేషన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు విత్ నార్మలైజేషన్ స్కోర్ వస్తాయంటే మీరు నమ్మకంతో ప్రాక్టీస్ చేయండి. సో లేదంటే స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేస్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అసలు టైం లేదు. ఇప్పుడు లింక్ జనరేట్ చేశారంటే తొందరలోనే రిజల్ట్ రాబోతుంది. సో మీరు ఇది ఊహించండి. సో ఇప్పుడే రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత లేట్ చేసుకోకండి. సో ఇప్పుడు ఎవరైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా కానీ ఇప్పుడే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి జూన్ లాస్ట్ వీక్న జూలై ఫస్ట్ వీక్న ఫిజికల్ ఉండే అవకాశం చాలా ఉంది. సో ఇప్పటి వరకు చాలా డీలే అవ్వడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్ సంబంధించిన వీడియో నేను చేయడం జరిగింది. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఆర్పిఎఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు చూసుకోండి లింక్ ఇప్పుడు ఓపెన్ అవుతుందో. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.